హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాల్టివి మరొక మంచి వీడియోలో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. మార్గశిర పౌర్ణమికి మరొక ప్రత్యేకత దత్త జయంతి. దత్తాత్రేయ స్వామివారిని ఏ విధంగా ఆరాధించాలి? ఏ సమయంలో ఈ పూజను చేసుకోవాలి? మరి అలాగే మనకున్న సమస్యలను బట్టి ఆ మంత్రాన్ని జపిస్తే ఆ సమస్యల నుంచి బయటపడిపోతాం. అటువంటివి ఏ సమస్యకి ఏ మంత్రాన్ని జపించాలి? ఎన్నిసార్లు జపించాలి? ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏ సమస్యకు ఏ మంత్రాన్ని జపించాలి, ఎన్నిసార్లు జపించాలి, స్వామివారికి ఎన్ని వారాలు ఇలా చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వీడియోని తప్పనిసరిగా మొత్తంగా చూస్తూ ఉండండి. మనకి మార్గశిర పౌర్ణమి డిసెంబర్ 26న మంగళవారం పూట మార్గశిర పౌర్ణమి. అమ్మవారి జన్మ నక్షత్రం పేరుతో ఏర్పడ్డ ఈ మార్గశిర మాసం మంగళవారం కలిసి రావటం మరొక విశేషం. అమ్మవారి జన్మ నక్షత్రం మృగశిర నక్షత్రం. అటువంటి మృగశిర నక్షత్రం పేరు మీద ఏర్పడ్డ మాసమే మార్గశిర మాసం. మరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి. మరి అటువంటి రోజున మంగళవారం కలిసి రావటం, అదే రోజున ఈ మార్గశిర పౌర్ణమినే దత్త జయంతిగా కూడా మనం చేసుకోవటం, అన్ని రకాలుగా కూడా మనకి ఎంతో శుభప్రదమైన రోజుగా చెప్పవచ్చు. మీరు పూజ చేసుకునే ప్రదేశంలో ఈ విధంగా పీఠాన్ని ఏర్పరచుకోవచ్చు, లేదా నిత్య పూజ చేసుకునే చోట కూడా చేసుకోవచ్చు. అయితే మార్గశిర పౌర్ణమికి కోరలమ్మ అమ్మవారిని కూడా పూజిస్తాం. అపమృత్యు భయాలు లేకుండా ఉండటం కోసం ఈ అమ్మవారిని పూజించవలసి ఉంటుంది. అది ఎలా చేసుకోవాలి, ఆ పూజని ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను మార్గశిర పౌర్ణమి పూజా విధానాన్ని ఆల్రెడీ షేర్ చేస్తున్నానండి. ఆ రోజు ఎంతో ప్రత్యేకత కూడుకున్న దత్త జయంతి కాబట్టి ఈ వీడియోలో ఏ సమస్యకు ఏ మంత్రాన్ని పఠిస్తూ స్వామివారి పూజను చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తూ వస్తున్నాను. అయితే ఇక్కడ దత్తాత్రేయ స్వామివారి చిత్రపటం ఉంటే గనక మీరు ఆ చిత్రపటాన్ని అలంకరించి పెట్టుకోండి. మనకి జాతకాల్లో కూడా గురుబలం తప్పనిసరిగా మంచిగా ఉంటూ ఉండాలి. మరి దత్తాత్రేయ స్వామివారిని గురువుగా కూడా చెప్తూ ఉంటారు. అందుకనే ఒకవేళ మీ దగ్గర దత్తాత్రేయ స్వామి చిత్రపటం లేకపోతే బాబాని కూడా పెట్టుకోవచ్చు, హయగ్రీవ స్వామిని కూడా పెట్టుకోవచ్చు. అంటే స్వామిని ఏ రూపంలో పూజించినా కూడా మనం దత్త జయంతి రోజు దత్తాత్రేయ స్వామివారిగానే భావించి మనం పూజ చేసుకోవాలి. మన పురాణాల ప్రకారం దత్తాత్రేయుణ్ణి ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు. ఈయనకి 6 చేతులు, 3 తలలు, శంఖం, చక్రం, త్రిశూల ఆయుధాలు, తన వెంట 4 శునకాలు అంటే కుక్కలు, గోమాత కూడా ఉంటాయి. ఇలా 3 రూపాల కారణంగా దత్తాత్రేయుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవంగా పరిగణించడం జరుగుతుంది. ఈ స్వామివారిని ఆరాధిస్తే త్రిమూర్తుల ముగ్గురిని కూడా ఆరాధించినట్టే. అందుకని ఈ స్వామివారిని త్రిమూర్తుల స్వరూపంగా భావించడం జరుగుతుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలతో కూడిన అవతారమూర్తే దత్తాత్రేయ స్వామి. ఈ దత్తాత్రేయుని జన్మదినమే ఈ మార్గశిర పౌర్ణమి. అందుకనే ఈ రోజున దత్త జయంతిగా జరుపుకుంటూ ఉంటాం. ఇది అత్యంత పవిత్రమైన రోజుగా కూడా చూడాలి. అత్రి మహాముని, మహాపతివ్రత అనసూయల సంతానమే ఈ దత్తాత్రేయుడు. ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల అంశలతో జన్మించిన అవతారమూర్తి. అందున దత్తాత్రేయుడు విష్ణువు అంశతో, చంద్రుడు బ్రహ్మ అంశతో, దూర్వాసుడు శివుని అంశతో జన్మించారని మన పురాణాల కథనం. ఈ రోజున స్వామివారిని ఈ విధంగా దీపారాధన చేసి తులసి దళాలు కానీ మారేడు దళాలు కానీ స్వామికి సమర్పిస్తూ పూజ చేసుకుంటే కనుక చాలా మంచిది. మరి అలాగే స్వామివారికి దీపారాధన చేయటం, పసుపు పూలను కనుక సమర్పిస్తే ఆయన అత్యంత ప్రీతి చెందుతాట. అందుకని దొరికిన వాళ్ళైతే కనుక పసుపు పూలను వాడటం. అందులో మరి లక్ష్మీదేవిని కూడా పెట్టుకున్నాను అంటే మార్గశిర పౌర్ణమి కనుక ఇటు కామాక్షి దీపాన్ని అలాగే అటు లక్ష్మీదేవిని కూడా పెట్టుకున్నాను. మరి ఇక్కడి నుంచి స్వామివారికి ఏ మంత్రం ఏ సమస్య ఉన్న వాళ్ళు జపించవచ్చో ఇక్కడ చూద్దాం. మనకి విద్య గురించో, వివాహం గురించో, సంతానము లేదా అప్పుల బాధ, ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏవో ఒకటి మనిషి అన్నాక సమస్యలు వస్తూ ఉంటాయి. మరి అవన్నీ కూడా తీరిపోవడం కోసం దైవ ఆరాధన అనేది చేస్తూ ఉంటాం కదా. మరి ఏ సమస్యకు ఏ మంత్రాన్ని స్వామివారిని జపించచ్చో ఇక్కడ నేను చూపిస్తున్నాను. మీకున్న సమస్యలని ఏ మంత్రం అయితే ఈ సమస్య అయితే మీరు ఉందని అనుకుంటున్నారో ఆ సమస్య కింద ఆ మంత్రం ఉంది కనుక ఆ మంత్రాన్ని కూడా ఒక చోట రాసి పెట్టుకొని జపిస్తూ ఉండండి. అది ఎన్నిసార్లు జపించాలని వీడియోలో చెప్తూ ఉంటాను. ముఖ్యంగా సర్వబాధ నివారణకు. నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. ఇది ఎటువంటి బాధలున్నా తొలగిపోవడానికి, ఎటువంటి రోగాలున్నా ఉపశమనం కలగడం కోసం నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వరోగ ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. ఈ నామాన్ని శపిస్తే రోగాల నుంచి ఉపశమనం కలుగుతుందట. అనారోగ్య బాధలు ఉండకుండా అందరం కూడా ఇంట్లో కుటుంబ సభ్యులందరం కూడా ఆరోగ్యంగా ఉంటారు.
ఇప్పుడు ఎటువంటి కష్టాలున్నా తొలగిపోయే మూడవ మంత్రం సర్వకష్ట నివారణ మంత్రం. అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మర్తృగామి స్వభక్తానం ఉద్ధార్త భవ సంకటాత్. ఇది చదువుకుంటే ఎటువంటి కష్టాలున్నా తొలగిపోతాయట. ఇక నాలుగవది దరిద్ర నివారణ దత్తమంత్రం. దరిద్ర విప్రగేహే యహ శాకం భుక్తోత్వమ శ్రియం దదౌ శ్రీ దత్తదేవ సదా దారిద్ర్యాత్ శ్రీ ప్రదోవతు. ఇది ఎటువంటి దరిద్రాలున్నా కూడా ఇంట్లో అవన్నీ తొలగిపోవడం కోసం ఈ మంత్ర జపం చేయాలి. సంతానం కోసం, సంతాన సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ఆ సంతాన భాగ్యం కోసం దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వా మృతం సుతం యో భూతభీష్టద పాతుసనః సంతాన వృద్ధికృత్. ఈ మంత్రాన్ని జపిస్తే సంతానం కలుగుతారు, ఉన్న సంతానం కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇక ఆడవారందరూ సౌభాగ్యం కోసం, వివాహ కోసం చూస్తున్న వాళ్ళు జీవయామస భర్తారం మృతం సత్యాహి మృత్యుహ మృత్యుంజయ స యోగీంద్ర సౌభాగ్యం మే ప్రయచ్చతు. ఇది సౌభాగ్యం కోసం దత్తాత్రేయ స్వామివారిని జపించవలసిన మంత్రం. ఇక ఏడవది ఆర్థిక సమస్యలు, ధన సమస్యలు. ఇది ప్రతి ఒక్కరికి ఉండేవి అండి. ఇది ఎక్కువగా జపించడానికైతే ప్రయత్నించండి. ఇంట్లో ధనలక్ష్మి స్థిర నివాసం ఉండటం కోసం, అప్పులు తీరుటకు, అప్పుగా ఇచ్చిన ధనం తిరిగి రావడం కోసం అత్రేరాత్మ ప్రధానేన యోముక్తో భగవాన్ రుణాత్ దత్తాత్రేయం తమీశానం నమామి రుణముక్తయే. ఇది జపిస్తే కనుక ధన బాధలు తీరిపోతాయట. ఇక ఎనిమిదవ మంత్రం ఎటువంటి తెలిసి తెలియక పాపములు చేసినా అవన్నీ పోవడం కోసం అత్రిపుత్రో మహాతేజ దత్తాత్రేయ మహాముని తస్య స్మరణ మాత్రేన సర్వపాపైః ప్రముచ్యతే. ఈ మంత్రాన్ని జపిస్తే ఎటువంటి పాపాలున్నా తొలగిపోతాయట. మనకి అన్నిటికన్నా కావాల్సింది స్వామివారి అనుగ్రహం. మరి ఆయన అనుగ్రహం కోసం తొమ్మిదవ మంత్రం అనసూయాసుత శ్రీశ జనపాతక నాశన దిగంబర నమో నిత్యం తుభ్యం మే వరదోభవ. ఇది ఎవరైనా పఠించవచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవారు, మగవారు ఎవరైనా పఠించగలిగింది స్వామివారి అనుగ్రహం కోసం ఈ మంత్ర జపం చేయాలి. ఇక విద్య, ఉద్యోగ అవకాశాల కోసం కూడా మన పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలి. మొండి పిల్లలు, కొంతమంది మాట వినని పిల్లలు ఉంటారు. అటువంటి వాళ్ళు మంచి దారిలో పడి మంచిగా చదువుకోవటం కోసం కూడా విద్వత్సుత మవిద్యం యా అగతం లోకనిందితం భిన్నజిహ్వం బుధం చక్రే శ్రీదత్త శరణం మమ. ఇది పిల్లల చేత కనుక చదివిస్తే వాళ్ళకి జ్ఞానం వచ్చి మంచిగా చదువుకోవాలనే జ్ఞానం వస్తుంది, మంచి విద్య కూడా లభిస్తుందట. ఇక చివరి మంత్రం 11వ మంత్రం ఎవరైనా మనం పోగొట్టుకున్న వస్తువులు, దొంగలించబడ్డ ధనము లేక వస్తువులు తిరిగి పొందుటకు కార్తవీర్యార్జునో నామరాజా బహుసహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన హృతం నష్టంచ లభ్యతే. ఏవైనా మనం నష్టపోయాము అనుకుంటే అవన్నీ కూడా మళ్ళీ మనకి తిరిగి రావాలి. లాభం పొందడం కోసం వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ ఇటువంటి సమస్యలు ఏదైనా ఉంటే అవి తొలగిపోవడం కోసం ఈ నామస్మరణ చేయాలి. మొత్తంగా 11 సమస్యలకి కూడా 11 నామాలు అనేవి నేను ఇచ్చాను కదండి. ఆ దత్తాత్రేయ నామస్మరణ చేస్తూ ఉంటే గనక చాలా మంచిది. అయితే స్వామివారికి తులసి దళాలు లేదా మారేడు దళాలు, పూలు సమర్పిస్తూ పూజ అనేది ఈ మంత్రాన్ని జపించవచ్చు. లేదా మీరు స్వామివారికి ముఖ్యంగా చేసుకోదగ్గది బియ్యాన్ని తీసుకొని గంధంతో అక్షింతలు అయితే కలుపుకొని, ఈ గంధంతో అక్షింతలు కలుపుకున్న వాటితో మనం స్వామివారికి పాదాల ముందు వేస్తూ కూడా ఈ నామాన్ని, నేను ఏ సమస్య అయితే మీకు ఉందో ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఆ మంత్రాన్ని జపించవచ్చు. ఆ మంత్రాన్ని జపిస్తూ కూడా మీరు చదవగలిగితే 108 సార్లు లేదా కనీసం 11 సార్లు, 21 సార్లు, 51 సారి ఇలా మీరు ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు కూడా స్వామివారి పూజలో మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య కింద నేను మంత్రం స్క్రీన్ మీద కూడా టైప్ చేశాను కదండి, ఆ మంత్రాన్ని కూడా రాసుకొని ఒక పేపర్ మీద జపిస్తూ ఉండండి. ఇలా మీరు 41 రోజుల పాటు చేస్తే చాలా మంచిదట. అత్యంత అద్భుత ఫలితాలు చూడొచ్చు. లేదా కనీసం ఒక 9 పౌర్ణమిలు చేసుకుంటే కనుక మంచిదట. ఈ విధంగా మీరు నమ్మి స్వామివారిని మీ సమస్య చెప్పుకొని, మాకు ఈ సమస్య ఉంది, అవి తొలగిపోవాలని స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆ సమస్య తాలూకు మంత్రం ఏదైతే నేను ఇచ్చానో ఆ మంత్ర జపాన్ని చేస్తే కనుక చాలా మంచిది. బాగా చిన్నపిల్లలు చదువుకోవాలి ఇంట్లో అనుకున్న వాళ్ళు ఆ పిల్లల పేరుతో తల్లి, తండ్రి కూడా ఆ జపం అనేది చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా స్వామివారి పూజ అనేది దత్త జయంతి రోజు మొదలుపెట్టుకొని వరుసగా 9 రోజుల పాటు చేయొచ్చు. లేదా 41 రోజుల పాటు చేస్తే చాలా మంచిది. అంటే ఆ జపం కూడా మనము చేస్తూ ఉండటం వల్ల ఏకాగ్రత అనేది స్వామివారి మీద ఉంటుంది. మనం ఏదైతే సంకల్పం అనుకున్నామో అది తప్పక నెరవేరి తీరుతుంది. అందులో మార్గశిర పౌర్ణమి కాబట్టి ఎంతో ప్రత్యేకత. ఇక్కడ అలాగే నేను స్వామివారి పూజ తర్వాత అమ్మవారికి కూడా క్షీరదీపాన్ని వెలిగించుకుంటున్నాను. ఇలా ఒక ప్రమిదలో కొంచెం పాలు పోసి దానిపైన కొంచెం నేను వాటిపైన ఆవు నెయ్యి వేశాను. తర్వాత
ఒత్తులు వేసి అమ్మవారికి క్షీరదీపాన్ని వెలిగించుకున్నాను. ఇక్కడ వెలిగించుకొని అమ్మవారికి పూలతో పూజ చేసుకుంటున్నాను. పౌర్ణమి అనేది మనకి అమ్మవారికి సంబంధించిన ప్రత్యేకమైన రోజు కనుక అమ్మవారికి ఈ రోజున క్షీరదీపాన్ని కనుక వెలిగించుకుంటే చాలా మంచిది. మన స్వామివారికి సంకల్పం చెప్పుకొని ఏ విధంగా అయితే పూజ చేసుకున్నామో అదే విధంగా అటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోవాలని చెప్పి ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మ కూడా నమస్కారం చేసుకొని అమ్మవారికి ప్రత్యేకమైన ఈ క్షీరదీపాన్ని వెలిగించి మన బాధలు మన సంకల్పాలు ఏవైతే అమ్మవారి ముందు విన్నవించుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని పూజ అనేది చేసుకుంటే గనక చాలా మంచిది. పౌర్ణమి అనేది అమ్మవారికి ఇష్టమైన తిథి. అందులో అమ్మవారి జన్మ నక్షత్రం కలిసి వచ్చిన మాసం కాబట్టి మరింత పుణ్యప్రదం. ఈ విధంగా కామాక్షి దీపం ఉన్న వాళ్ళైతే కనుక మీరు కామాక్షి దీపాన్ని వెలిగించండి. ఒకవేళ మీరు ఈ క్షీర దీపం అంటే పాలతో వెలిగించిన దీపం వెలిగించలేకపోతే పాలైనా సరే తప్పనిసరిగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అవి మళ్ళీ మీరు ఇంట్లో తాగడానికి వాడేసుకోవచ్చండి. అమ్మవారికి నైవేద్యంగానే పాలను సమర్పించండి. అలాగే పౌర్ణమి రోజు మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి పూజన చేసుకోండి. చిట్టి గాజులు కానీ తామర గింజలు కానీ అలాగే వెండి పూలు కానీ లేదా అక్షింతలు ఇటువంటి వాటిలతో ఏవైనా సరే మీరు అమ్మవారికి పూజ అనేది కూడా చేసుకోండి. ఈ విధంగా మార్గశిర పౌర్ణమికి దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించవలసి ఉంటుంది. అలాగే స్వామివారికి పండు పాలు కొబ్బరికాయ శనగలు ఇటువంటివి నైవేద్యంగా పెట్టచ్చు. ఒకవేళ మీరు దత్తాత్రేయ స్వామి వారిని గురువుగా భావించి కూడా మనం పూజ చేసుకోవడం జరుగుతుంది కనుక మన జాతకాల్లో గురుబలం తప్పనిసరిగా మంచిగా ఉండాలి. అందుకని పిల్లల చేత కూడా ఈ పూజను చేయిస్తే చాలా మంచిది. వాళ్ళకి విద్య మంచి జ్ఞానం అలవటం కోసం. అలాగే గురుబలం మన జాతకాల్లో బాగుండటం కోసం కూడా మనం హయగ్రీవ స్వామిని కానీ ఈ దత్తాత్రేయ స్వామి వారి ఫోటో లేకపోతే మీరు బాబాని కానీ హయగ్రీవ స్వామి వారిని కానీ పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మార్గశిర పౌర్ణమికి తప్పనిసరిగా స్వామివారి ఆరాధన ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవాలి. మీ దగ్గర రుద్రాక్ష మాలను ఉంటే స్వామివారికి రుద్రాక్ష మాలను కూడా సమర్పించండి. స్వామి పూజ అనేది తప్పనిసరిగా చేసుకోండి. మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య కింద నేను ఏ మంత్రం అయితే ఇచ్చానో ఆ మంత్రాన్ని జపిస్తూ కూడా ఆ సమస్య నుంచి బయటపడతారని మీకు ఎంతో ఉపయోగపడుతుందని ఆ మంత్రాలతో సహా ఇచ్చాను. 11 మంత్రాలతో సహా నేను అక్కడ ఇచ్చాను. కాబట్టి ఒకవేళ మీకు ఒక మనిషికి అనుకోకుండా చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి. అటువంటప్పుడు మీరు ఆ మంత్రం జపం మేము చేయలేము అనుకున్న వాళ్ళు స్వామివారికి ఎంతో ఇష్టమైన బీజాక్షరం ద్రామ్ అనేది ఆయనకి ఇష్టమైన బీజాక్షరం అట. ఓం ద్రాం దత్తాత్రేయ స్వామినే నమః అనుకుంటూ అయినా పూజని చేసుకోవాలి. అంటే ఒకవేళ మాకు ఆ మంత్రాలు చదవటం రాదు, పక్కన చదివేవారు ఎవరైనా ఉన్నారు అని అంటే మీరు పూజ చేసుకుంటారు కదా, అప్పుడైనా సరే ఓం ద్రాం ఇక్కడ నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి. ఓం ద్రాం దత్తాత్రేయ స్వామినే నమః అనుకుంటూ కూడా స్వామివారికి అక్షింతలతో గంధం కలిపిన అక్షింతలతో పూజనే చేసుకోండి. ఈ రోజున కుక్కలకి ఏదైనా ఆహారాన్ని పెట్టడానికి ప్రయత్నించండి. అవి బిస్కెట్స్ తింటుంటాయి, కేక్స్ తింటుంటాయి, అన్నం తింటుంటాయి. కాబట్టి మీరు ఏ దగ్గర అయితే మీరు పెట్టదలుచుకున్నారో అవి ఆ కుక్కలకి ఆహారాన్ని పెట్టడానికి కూడా ప్రయత్నించండి. ఈ విధంగా మార్గశిర పౌర్ణమికి దత్తాత్రేయ స్వామి వారిని పూజించుకోవాలి. అయితే ఈ రోజున కోరలమ్మకు కూడా అపమృత్యు భయం లేకుండా పూజ చేసుకుంటాం. అది నేను మార్గశిర పౌర్ణమి పూజా విధానం నేను అప్లోడ్ చేస్తున్నానండి. ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ ఇన్ఫర్మేషన్, ఈ మంత్రాలు, ఈ జపించే విధానం మీకు అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి నేను షేర్ చేశాను. ప్లీజ్ ఇన్ఫర్మేషన్ని నలుగురికి షేర్ చేయండి. ఎవరైనా కష్టాల్లో ఉన్నవారు వాటి నుంచి బయటపడటానికి ఒక మార్గాన్ని చూపించిన వాళ్ళం అవుతాం. మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోదు. ఒక చిన్న లైక్ ఇస్తే అది చాలా మందికి రీచ్ అవుతుంది. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.